గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనము మిడ్ వైఫరీలో ఒక టాపిక్ ఉంది, అదేదో చూద్దాం. దట్ ఈస్ లో బర్త్ వెయిట్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ లో బర్త్ వెయిట్ అంటే ఏమి చూద్దాం. అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, baby weighing 2,500 grams or less birth, irrespective of her period of gestation, is called low birth weight. అంటే పుట్టినప్పుడు 2,500 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉంటే కనుక వాళ్ళని ఏమంటాం మనము లో బర్త్ వెయిట్ అంటాం. వీళ్ళు మనం ఎట్లా డివైడ్ చేస్తాము అంటే ప్రీ టర్మ్ బేబీస్ అంటాం. ప్రీ టర్మ్ అంటే ఏంది? పూర్తి టర్మ్ కాకుండా 9 months అంటాం. మొత్తం టర్మ్ అంటే ఫుల్ టర్మ్ 9 months కన్నా ముందే కనుక పుడితే ఏమంటాం మనము ప్రీ టర్మ్ అంటాం. ఓకే, వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ యొక్క జెస్టేషనల్ ఏజ్ కన్నా చిన్నగా ఉంటారు అన్నమాట, వెయిట్ తక్కువ ఉంటారు. ఇంకోటి ఏంది? రెండవ రకం ఏంది? స్మాల్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అన్నాం. ఇదేంటి అంటే దే ఆర్ బార్న్ ఎట్ టర్మ్, వాళ్ళు తొందరగా పుడతారు కానీ వాళ్ళ యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అందరిలా వాళ్ళు పెరగరు. దాన్ని ఏమంటాం మనం? ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. అంటే యూట్రస్లో గ్రోత్ అనేది రిటార్డేషన్ ఆగిపోయి ఉంటుంది. ఇవి రకరకాల లో బర్త్ వెయిట్ బేబీస్. నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఆర్ ద కాజెస్? కారణాలు ఏముంటావు? ఫస్ట్ వన్ ఏంది? పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. వాళ్ళ యొక్క సమాజ పరంగా ఆర్థిక పరంగా వాళ్ళు పేదగా ఉన్నారు, అదో కారణం. ఇలిటరసీ, వాళ్ళకి తగినటువంటి జ్ఞానం లేదు, దే ఆర్ వెరీ లో ఎడ్యుకేటెడ్, అదో కారణం కావచ్చు. మెటర్నల్ మాల్ న్యూట్రిషన్ అండ్ అనీమియా, తల్లికి పోషణ సరిగా లేదు, అదో కారణము. లేకపోతే అనీమియా వలన కావచ్చు. లేకపోతే తల్లికి ఏదైనా వ్యాధి, ఉదాహరణకి డయాబెటీస్ అనే వ్యాధి, లేకపోతే హైడ్రామియాస్ అంటే ఏంది? గర్భాశయంలో ఉమ్మనీరు ఎక్కువ ఉండడం, అదో కారణం కావడం. ఇంకా నెక్స్ట్ కారణం తల్లికి బీపీ రావడము, గుర్రపు వాతం అనే వ్యాధి రావడము. తర్వాత టీనేజ్ ప్రెగ్నెన్సీ, అంటే చాలా చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ రావడం, యుక్త వయసులో ప్రెగ్నెన్సీ రావడము. మెటర్నల్ స్మోకింగ్ అండ్ డ్రగ్ అడిక్షన్, తల్లికి స్మోకింగ్ అలవాటు ఉంది లేదా మందులు అలవాటు ఉన్నాయి, దానివల్ల కూడా కారణం కావచ్చు. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంది? ఒకటి కాకుండా గర్భాశయంలో 2 లేదా 3 పిండాలు ఒకసారి ఉన్నాయనుకుందాం, అదో కారణము. యాంటీ పార్టమ్ హ్యామరేజ్, ప్రసవం కన్నా ముందు, యాంటీ అంటే ముందు, పార్టమ్ ప్రసవం కన్నా ముందు ఒకవేళ రక్తస్రావం అయి ఉంటే, హ్యామరేజ్ అయి ఉంటే అదో కారణం ఉంటుంది. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఒకవేళ బీపీ ఎక్కువైంది అనుకుందాం, అది కూడా ఒక కారణం ఉంటుంది. అక్యూట్ ఎమోషనల్ స్ట్రెస్, అకస్మాత్తుగా వాళ్ళకి శారీరకంగా మానసికంగా స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అదో కారణం ఉంటుంది. ఇంకోటి ప్రీమెచ్యూర్ ఆన్సెట్ ఆఫ్ లేబర్, టైం కన్నా ముందే వాళ్ళకి ఏమైంది? ప్రసవం స్టార్ట్ అయింది అనుకుందాం, అదో కారణం. ఏది? ఫర్ ద ప్రీమెచ్యూర్ లేదా లో బర్త్ వెయిట్ అన్నమాట. ఓకే, సో ఇటువంటి బేబీస్ చూడడానికి ఎలా ఉంటారు? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ బేబీ? ఇటువంటి బేబీస్ ఎలా ఉంటారు చూడడానికి అంటే లెస్ దాన్ 45 సెంటీమీటర్స్, పొడవు ఎంత ఉంటుంది? 45 cm కన్నా తక్కువ ఉంటుంది. బరువు 2.5 kg కన్నా తక్కువ ఉంటుంది. తర్వాత సూచర్స్ అండ్ ఫాంటన్లెస్ ఆర్ వైడ్ అన్నాం. మీకు ఇంత చెప్పిన మీకు ఒకసారి స్కల్ పుర్రెలో పైన ఉన్నటువంటి జాయింట్స్ ఉంటాయి కదా, బోన్ మధ్య జాయింట్ ఏమంటాం మనము? సూచర్ అంటాం. అదేవిధంగా ఫాంటనెల్ ఏంటి? మాడ అంటాం. తలలో పైన మెత్తటి బాగా ఉంటుంది మాడ, ఫాంటనెలే. అవేమవుతాయి? వైడ్, వెడల్పుగా ఉంటాయి వీళ్ళలో. పిన్నే ఆఫ్ ఇయర్ ఈజ్ సాఫ్ట్ అండ్ ఫ్లాట్. సాధారణంగా మనకు వెలుపల వైపు చెవి ఉంది కదా బయటికి, అది ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది, రబ్బర్లా ఉంటుంది. వంపితే మనం స్ట్రైట్ అయిపోతుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది? సాఫ్ట్ అండ్ ఫ్లాట్, ఎలా వంచితే అలా వంగి అట్లే ఉండిపోతుంది, స్థిరంగా మన రబ్బర్ లాగా తిరిగి ఎప్పటికాక రాదు అది. నెయిల్స్ ఆర్ సాఫ్ట్ బట్ నాట్ ఆల్వేస్ షార్ట్. ఓకే, నెయిల్స్ సాఫ్ట్గా ఉంటాయి. స్కల్ బోన్స్ కూడా సాఫ్ట్గా ఉంటాయి. చర్మము ఎర్రగా ఉంటుంది.
తర్వాత షైనీ మెరుస్తూ ఉంటుంది. ఇంకోటి లానగో అంటాం. లానగో అంటే ఏంది, ప్రసవం అయినాక బేబీ బయటికి వచ్చినాక చూస్తే మొత్తం బాడీ అంతా హెయిర్ ఉండాలన్నమాట, దాన్ని లానగో అంటాం. అది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్లాంటార్ క్రీజెస్ ఆర్ నాట్ విజిబుల్ అండర్ 34 వీక్స్. సాధారణంగా పిల్లలకి పాదాలలో మనకి చేతుల్లో మనకు ఉంటాయా ఫింగర్ ప్రింట్స్ అంటాం, గుర్తులు, వేళ్ళలో గీతలు ఉంటాయి కదా చేతిలో, ఆ గీతలు పిల్లల్లో అయితే కాళ్ళకు ఉంటాయి ఎక్కువ మటుకు, చేతులకు అప్పుడు రావు. సో అటువంటి వాటిని ఏమంటాం మనం ప్లాంటార్ క్రీజెస్. పాదాలలో గీతలు అనేవి వాళ్ళకి కనిపించవు, అంత చిన్న ఉంటుంది వాళ్ళ ఏజ్. ఇమ్మీడియట్ కేర్ ఆఫ్ లో బర్త్ వెయిట్. మనం వీరికి ఎటువంటి కేర్ ఇవ్వాలి? ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఎయిర్ ప్యాసేజ్ టు బి క్లియర్డ్ ప్రాంప్ట్లీ అండ్ జెంట్లీ. శ్వాసనాళాన్ని వెంటనే మనము క్లియర్ చేయాలి, జెంట్లీ మృదువుగా చేయాలి, తగినటువంటి మోతాదులో ఆక్సిజన్ ఇవ్వాలి. మెయింటెనెన్స్ ఆఫ్ వార్మ్త్ బై డ్రైయింగ్ అండ్ wrapping the baby and rooming in the mother. ఇప్పుడు ఏం చేస్తాం మనము, బేబీ యొక్క వామ్త్ని మెయింటైన్ చేస్తాం. అంటే వామ్త్ అంటే వేడిని ఎట్లా తుడిచేసి ఒక టవల్లో చుట్టేయడం, వ్రాపింగ్ అని చుట్టేయడం, తర్వాత తల్లితో పాటు పెట్టడం. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విటమిన్ కే టు ప్రివెంట్ హ్యామరేజిక్ ప్రాబ్లమ్స్. రక్తస్రావాలు అనేవి కాకుండా వారికి ఒక సూది ఇస్తాం, ఏదది విటమిన్ కే ఇస్తాం. తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వీళ్ళంత తొందరగా వాళ్ళకి తల్లి యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ స్తన్యపానాన్ని స్టార్ట్ చేస్తాం. బేబీ కెన్ బి కేర్డ్ ఇన్ ప్రోన్ పొజిషన్. బేబీని ఎప్పుడు మనము ప్రోన్ పొజిషన్లో పెట్టాలి. ప్రోన్ పొజిషన్ అంటే ఏంది, ఎప్పుడు బోర్లా ఉంచాలి, వెలికిలా పెట్టకుండా బోర్లా పెట్టాలి. ఎవరిని? ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ని. జెంట్లింగ్ హ్యాండిల్ అండ్ కేర్ ఇన్ స్పెషల్ నియోనల్ కేర్ ఉంటుంది, మనకు NICU ఉంటుంది, దాంట్లోనే వీళ్ళ నుంచి జెంటిల్గా హ్యాండ్లింగు కేరింగు చేయాలి. తర్వాత నెక్స్ట్ కేర్ ఏంది, మెయింటెనెన్స్ ఆఫ్ రెస్పిరేషన్. శ్వాస అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయడం. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ న్యూట్రిషన్, మంచి పోషణ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడాలి. తర్వాత బేబీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంత మేరకు వాడు కోలుకుంటున్నాడు అనేది మనము పేరెంట్స్కి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చేయాలన్నమాట. ఇది ప్రీమెచ్యూర్ బేబీ. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వచ్చే ఎగ్జామ్లో వస్తుంది. ఇది వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్ ఇన్ ద లేబర్. ప్రసవ సమయంలో యాజ్ ఏ హెల్త్ వర్కర్ మీరు ఉంటారు కదా, ఆరోగ్య కార్యకర్తలు, మీ యొక్క రోల్ ఏంటి, మీ యొక్క ఫంక్షన్స్ ఏమి చూద్దాం. The health worker has the opportunity to deliver the baby, especially in the village areas. మీకున్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీరు విలేజ్ గ్రామ ప్రాంతాల్లో మీరు ప్రసవాన్ని చేయించడానికి వీలవుతుందన్నమాట. షీ మస్ట్ హ్యావ్ ద ఎఫిషియంట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ కండక్టింగ్ డెలివరీ. ప్రసవ ప్రక్రియ గురించి వాళ్ళకి పూర్తిగా తగినటువంటి నైపుణ్యము, తర్వాత అనుభవం కూడా కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ షీ మస్ట్ ప్రిపేర్ ద కమ్యూనిటీ బ్యాగ్ అండ్ డెలివరీ కిట్. ఆమె తప్పకుండా ఆమెతో పాటు పెట్టుకోవాలి, కమ్యూనిటీ బ్యాగు, ప్రసవం కొరకు ఉన్న కిట్ కూడా ఉంచుకోవాలి. ద మిడ్వైఫ్ మస్ట్ ప్రొవైడ్ కేర్ ఫ్రమ్ ద యాంటీపార్టమ్ టు పోస్ట్ పార్టమ్. ఆమె ఏం చేయాలి, ప్రసవం కన్నా ముందు నుంచి మొదలుకొని ప్రసవం తర్వాత వరకు పూర్తి కేర్ను ఇవ్వాలి. ద మిడ్వైఫ్ మస్ట్ హ్యావ్ ద communication skills by providing the adequate information regarding the labor process. ఆమెకు మంచి ఇన్ఫర్మేషన్ దేని గురించి, ప్రసవ ప్రక్రియ గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ఆమె ఏం చేయాలి, వాటిని వాళ్ళకి ఎవరికి, గర్భిణీ స్త్రీలకు అందజేయాలన్నమాట ఆ సమాచారాన్ని. మిడ్వైఫ్ మస్ట్ ఎంకరేజ్ మదర్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ అబౌట్ ద లేబర్ ప్రాసెస్. ఆమె ఏం చేయాలి, తల్లి యొక్క అంటే గర్భిణీ స్త్రీ యొక్క కాన్ఫిడెన్స్, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని పొందాలన్నమాట ప్రసవ ప్రక్రియలో. ఓకే, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని ప్రసవం చేయించడానికి ఆలోచిస్తారు. మానిటర్ ఫర్ ద సైన్స్ ఆఫ్ లేబర్. ప్రసవ ప్రక్రియలో సైన్స్ గుర్తులు ఉంటాయి. ఉమ్మ నీరు పోవడం కావచ్చు, పిండం కిందికి రావడం కావచ్చు,
కదలికలు కావచ్చు, ఏవో ఉంటాయి, అవన్నీ వీళ్ళు మానిటర్ చేస్తున్నారు, గమనిస్తూ ఉండాలి. ప్రిపేర్ ద మదర్ ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ. తల్లిని మనము ఫిజికల్లీ శారీరకంగా, మానసికంగా ప్రిపేర్ చేయాలి. ఉదాహరణకి ప్రిపరేషన్ బై స్కిల్ ప్రిపరేషన్ లాంటి అనమాట. తర్వాత రికగ్నైజ్ ద లేబర్ బై ఎగ్జామినేషన్. ప్రసవ ప్రక్రియని మనం ఎగ్జామిన్ చేయాలి. ఎట్లా చేస్తాం మనము? బై అబ్డామిన్ ఎగ్జామినేషన్, ఉదరాన్ని ఎగ్జామ్ చేయడము, లేకపోతే వజనల్ ఎగ్జామ్ చేయడం అన్నమాట. ఆఫ్టర్ అబ్డామినల్ అండ్ వజనల్ ఎగ్జామినేషన్ తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ద ఉమెన్ షుడ్ బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ లేబర్. ఆమెను ఆసుపత్రిలో ప్రసవం చేయించడానికి మాత్రమే ఏం చేయాలి? వాళ్ళని హాస్పిటల్లోకి మీరే యాజ్ ఎ హెల్త్ వర్కర్ వాళ్ళని అడ్మిట్ చేయించాలి. ఎస్టాబ్లిష్ ద థెరపెటిక్ రిలేషన్షిప్ విత్ ద మదర్. తల్లితో మీరు మంచి సంబంధమును ఏర్పరచుకోవాలి. అసెస్ ద కండిషన్ ఆఫ్ ద మదర్ అండ్ ఫీటస్. ప్రసవం అయ్యే ముందు తల్లి కండిషన్ ఎలా ఉంది, తల్లి గర్భాశయంలో ఉన్న పిండం కండిషన్ ఎలా ఉంది, మనము అంచనా వేసుకోవడానికి మీకు నైపుణ్యం ఉండాలి. టేక్ హిస్టరీ. పూర్తి చరిత్రను తీసుకొని ఉండాలి. తర్వాత నోట్ వైటల్ సైన్స్ ఆఫ్ మదర్. తల్లి యొక్క వైటల్ సైన్స్ అంటే ఇవి బీపీ, టెంపరేచరు, పల్స్ రేటు అవన్నీ తెలుసుకొని ఉండాలన్నమాట. మానిటర్ ఎఫ్హెచ్ఎస్ ఫర్ ఎవరీ 30 minutes. ఎఫ్హెచ్ఎస్ అంటే ఏమిటి? ఎఫ్హెచ్ఎస్ అంటే ఫీటల్ హార్ట్ సౌండ్స్ అనేవి. తల్లి పిండం యొక్క గుండె శబ్దం అనేది ప్రతి హాఫ్ మినిట్కి ఒకసారి మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. వల్వల్ అండ్ పెరినియల్ ప్రిపరేషన్ మస్ట్ బి డన్. తల్లి యొక్క యోని ప్రాంతంలో, వల్వ ప్రాంతంలో, పెరినియం ప్రాంతంలో ప్రిపరేషన్ చేయాలి. జనరల్ కేర్ లైక్ బాత్ అండ్ హెయిర్ పిన్నింగ్ అది చేస్తుండాలి. తర్వాత ప్రసవం కొరకు ఉండే కిట్ రెడీ పెట్టుకోవాలి. ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్. ప్రసవ ప్రక్రియ అనేది ఎలా సాగుతుందో మనము అంచనా వేసుకుంటూ ఉండాలి. అరేంజ్ ద ట్రే ఫర్ ఎపిస్టోటమీ అండ్ లేబర్. ప్రసవ ప్రక్రియ కొరకు దాంతోపాటు ఎపిస్టోటమీ అంటే ఏంది? వజన ప్రాంతాన్ని సైడ్ ప్రాంతంలో కొద్దిగా కట్ చేసి ఆ దారిని పెద్దగా చేసి ప్రసవ ప్రక్రియలో సహాయపడతాం. అటువంటి ప్రక్రియ ఏమంటే మనం ఎపిస్టోటమీ అంటాం. అంటే కుట్లుబడ్డ ఆపరేషన్ అంటారు చూడండి, చిన్న కుట్లుబడ్డాయి అంటారు ప్రసవం అంటే. అది దాని కొరకు కూడా ట్రైన్ రెడీ పెట్టుకోవాలి. అరేంజ్ ది ట్రే ఫర్ ద న్యూ బార్న్ రీససిటేషన్. అప్పుడే పుట్టిన బేబీకి రీససిటేషన్ అంటే ఏంది? వాడికి ఏదైనా ఆపద ఉంది, ఊపిరి పీల్చుకోవడం లేదు, గుండె కొట్టుకోవడం లేదు, మనం వాడికి కృత్రిమంగా ఆహారం కృత్రిమంగా ఊపిరి అందించడం కానీ, లేకపోతే ఛాతీ పైన ఫింగర్స్ పెట్టి ఒత్తడం, కార్డియాక్ మసాజ్ అంటాం, గుండె మసాజ్ చేయడము. దీన్ని ఏమంటాం మనము? రీససిటేషన్. ప్రాణాపస్థితిలో ఉన్నటువంటి పిండమును, బేబీని కాపాడడం కొరకు కూడా ఒక ట్రే ఉంటుంది, అది సిద్ధం చేసుకోవాలి. టీచ్ ద మదర్ అబౌట్ ద బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్. అంటే ప్రసవం ప్రక్రియలో మనం తల్లికి ఏం చెప్పాలంటే కింది వైపుకి ముక్కడం అంటే ఏంది? బలమంతా ఉపయోగించి ఉదరం యొక్క కాంట్రాక్షన్స్ని క్రింది వైపుగా ముక్కేట్టు మనం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే బేబీ బయటకు వచ్చేస్తుందన్నమాట. అది కూడా మనము ఎట్లా చెప్పాలన్నో వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. ఇంకా కండక్ట్ ద డెలివరీ ఇన్ ఏసెప్టిక్ మేనర్. అంటే ఏంది? ఏసెప్టిక్ అంటే పూర్తిగా క్రిమిరహిత పద్ధతిలో, అంటే మంచి పరికరాలు, క్రిమిరహితం చేసినటువంటి పరికరాలు, కత్తెర, ఏమంటారు అది, దూది ఉండలు, ట్రేసు, కిడ్నీ ట్రేసు, బ్లేడ్స్ అవన్నీ ఉపయోగించే చేయాలన్నమాట ప్రసవం. ఇంకా ఆఫ్టర్ డెలివరీ, ప్రసవం తర్వాత ఆమె యొక్క వైటల్స్, ఆమె పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, రెస్పిరేషన్ ఎలా ఉంది చెక్ చేయాలి. తర్వాత పుట్టిన తర్వాత బేబీకి ఏమైనా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైనటువంటి పుట్టినప్పుడే ఏమైనా ఉండొచ్చు, గ్రహణ మొర్రి అంటాము, తొర్రి పెదవి అంటాము, ఏమన్నా పుట్టినప్పుడే ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండవచ్చు, వైకల్యాలు ఉండవచ్చు. వాటిని గుర్తించి ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇవి న్యూబార్న్ తల్లి యొక్క ప్రసవ ప్రక్రియలో రోల్ ఆఫ్ ద మిడ్ వైఫ్ లేదా ఆరోగ్య కార్యకర్త అన్నమాట. నెక్స్ట్ టాపిక్ మీకున్నది ఇంపార్టెంట్ ఏంది? ఎంటీపీ అంటాం. ఫుల్ ఫామ్ ఏంది? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని టర్మినేట్ ఆపేయడం అంటే ఏంది? అబార్షన్ చేయడం. చట్టపరమైనటువంటి
అబార్షన్ చేస్తే ఉంటాం మనము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో అంటే అబార్షన్ అనమాట. సో మెథడ్ ఆఫ్ ఇండ్యూసింగ్ అబార్షన్స్ అనేవి మనకు 2 టైప్స్ ఉంటాయి అబార్షన్స్. ఎలా ఉంటాయి, ఒకటి మెడికల్, ఇంకొకటి సర్జికల్. మెడికల్ అంటే ఏంది, మెడికల్ అబార్షన్ అంటే ఏంది, యూజ్ ఆఫ్ ఫార్మకలాజికల్ డ్రగ్స్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీని ఆపడానికి, అబార్షన్ చేయడానికి ఫార్మకలాజికల్ డ్రగ్స్ మందులు ఉపయోగించి అబార్షన్ చేసేదాన్ని ఏమంటాము మెడికల్ అబార్షన్ అంటాం. ఇది నాన్ సర్జికల్, సర్జరీ చేసేది కాదనమాట. నాన్ ఇన్వేసివ్, ఎటువంటి పరికరాలు ఉపయోగించాం, జస్ట్ మందులు ఇస్తాం, జస్ట్ యూజింగ్ డ్రగ్ లేదా కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, మందులు ఎక్కువ మందులు ఇస్తాం, ఇచ్చి అబార్షన్ చేస్తే ఉంటాము మెడికల్ అబార్షన్ అంటాం. ఇంకొకటి ఏంది, సర్జికల్ అంటే ఏంది, సర్జరీ ద్వారా మనం వారికి అబార్షన్ చేస్తూ ఉంటే ఏమంటాము సర్జికల్ అబార్షన్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ మందులకి ఉదాహరణ ఏమి మందులు ఉంటాయేమంటే కాంబినేషన్ ఆఫ్ మిఫ్ప్రెస్టోన్ అండ్ మిసప్రెస్టాల్, ఈ 2 మందులు ఉపయోగించి, ఇదేంటి ఫార్మకలాజికల్, మందులు ఇచ్చి చేయడం మెడికల్ అబార్షన్. అలా కాకుండా కొన్ని పరికరాలు ఉపయోగించి, ఉదాహరణకి వాక్యూమ్ యాస్పిరేషన్, డిఎన్సి అంటాం, డైలటేషన్ అండ్ క్యూరిటేజ్ లేదా ఎవాక్యుయేషన్ ద్వారా చేస్తే ఉంటుందని మనము సర్జికల్ అబార్షన్ అంటాం. ఓకే, సో ఎంటీపీ యాక్ట్ అంటే చూద్దాం ఎంతో. ఒకప్పుడు మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అంటే గర్భిణీ స్త్రీ యొక్క వ్యాధి రావడము లేదా చావు రావడము అనే దానికి ముఖ్య కారణం ఏముండే అంటే ఇల్లీగల్ అబార్షన్ ఉన్నది. ఇల్లీగల్ అబార్షన్ అంటే ఏంది, ఇల్లీగల్ విచ్ ఈస్ నాట్ లీగల్, చట్టపరమైనది కాకుండా చట్ట వ్యతిరేకంగా చేసే అబార్షన్స్ ఉండేవన్నమాట. పల్లెటూళ్ళు చేస్తారన్నమాట, వాళ్ళు నైపుణ్యం లేకుండా చేసేవాళ్ళు, సరైన పద్ధతి లేకుండా చేసేవారు, క్రిమిరహితం కానటువంటి పదార్థాలతో చేసేవారు. సో అటువంటి వాటి వల్ల ఎక్కువ మటుకు తల్లి చనిపోవడం లేదా వ్యాధి జరిగేదన్నమాట. సో ఇటువంటివి రాకుండా ఉండడానికి, ఇటువంటి తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక చట్టం తెచ్చింది. చట్టం పేరు ఏం పేరు, ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఎప్పుడు 1971 వచ్చింది అనమాట. ఓకే, దీని ప్రకారం ఏంటి అంటే ద కండిషన్స్ అండర్ విచ్ ప్రెగ్నెన్సీ కెన్ బి టర్మినేటెడ్, అంటే ఏ కండిషన్స్లో ఈ ప్రెగ్నెన్సీ మనము ఆపచ్చు అంటే దేర్ ఆర్ 4 కండిషన్స్ అన్నమాట. ఏవేవి, ఫస్ట్ వన్ మెడికల్. ఏ కండిషన్ అది, ఒకవేళ ఆమెకు కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇట్ మేట్ ఎండేంజర్ ద మదర్స్ లైఫ్, అంటే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసి ఏం కావచ్చు, తల్లి లైఫ్కి డేంజర్ కావచ్చు, అట్లా ఉంటే అబార్షన్ చేయించడం. ఇంకా రిస్క్ ఆఫ్ చైల్డ్ బీయింగ్ బార్న్ విత్ సీరియస్ హ్యాండిక్యాప్స్, ఏదన్నా సీరియస్ హ్యాండిక్యాప్స్ అంటే ఏమైనా అవలక్షణాలు, సో ఏదైనా హ్యాండిక్యాప్స్ వల్ల, అవలక్షణాల వల్ల, అంగవైకల్యం వల్ల పుట్టే పిల్లలు ఉంటారు, వాటి వల్ల కూడా బేబీకి సమస్య ఉండొచ్చు, అప్పుడు చేసేస్తాం. లేకపోతే వేర్ ప్రెగ్నెన్సీ ఈజ్ రిజల్ట్ ఆఫ్ రేప్, ఏదైనా రేపు వలన ప్రెగ్నెన్సీ వచ్చింది, అటువంటప్పుడు కూడా ఖచ్చితంగా అబార్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ డివైజెస్, గర్భ నిరోధక పద్ధతులు పాటించరు అయినా కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కనుక అక్కడ అబార్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కండిషన్స్ అన్నమాట. తర్వాత పర్సన్ ఆర్ హూ కెన్ పర్ఫామ్, ఈ అబార్షన్ని ఎవరు చేయగలరు. ఇట్ కెన్ బి లీగల్లీ ప్రొవైడెడ్ ఎక్కడ అంటే బై ఓన్లీ ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఎవరైతే గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ అనే సైన్స్లో పూర్తిగా ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ కలిగి ఉన్నారో వారు మాత్రమే అబార్షన్ని చేయాలన్నమాట. ఓకే, తర్వాత ప్లేస్ వేర్ ప్రెగ్నెన్సీ కెన్ బి టర్మినేటెడ్, సో ఎక్కడ ఇది మనము చేయించాలి, ఏ ప్లేస్లో, ఇంట్లో చేయించచ్చా, లేదు కొన్ని ఉంటాయి ప్లేసెస్, ఎక్కడ అంటే ఇన్ ద గవర్నమెంట్ ఫెసిలిటీస్, అంటే ఎక్కడెక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, లేకపోతే
కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సమాజ ఆరోగ్య కేంద్రం, లేకపోతే జిల్లా ఆసుపత్రి. సో ఎట్లా అంటే డిపెండింగ్ అపాన్ ద వీక్స్ అనమాట. 8 వారంలో చేయాలనుకుంటున్నాం, పిఎస్సి చేసుకోవచ్చు. 12 వారాలు చేయించాలనుకుంటున్నాం, సిఎస్సిలో చేసుకోవచ్చు. 20 వీక్స్ అయిపోయింది, 5 నెలలు అయింది, అప్పుడు వాళ్ళకి ఎక్కడ చేయించాలి? ప్రభుత్వ ఆసుపత్రులు, ఎక్కడ? జిల్లా హాస్పిటల్లోనే చేయించాలన్నమాట. ఏది? ఎంటీపీ. తర్వాత ఈ ఎంటీపీ గురించి అవేర్నెస్ ఎవరు ఇవ్వాలి ముఖ్యంగా అంటే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్ అబార్షన్ గురించి అవగాహన ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పోస్ట్ అబార్షన్ కేర్ కూడా వాళ్ళకి చేయించాలన్నమాట. సో ఇది ఎవరు చేస్తారంటే ముఖ్యంగా అంటే ఇట్ కెన్ పర్ఫార్మ్డ్ బై ఓన్లీ బై సర్టిఫైడ్ అబార్షన్ ప్రొవైడర్స్. సర్టిఫైడ్ అంటే ఎవరు? గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ అనే సబ్జెక్ట్లో పూర్తిగా సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయాల్సిన వీలు ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడు ఇట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఫర్ జెస్టేషన్ ఏజ్ అప్ టు 7 వీక్స్ ఓన్లీ. 7 వారాల వరకు మాత్రమే, అంటే ఎంత? దాదాపు 2 months వరకు మాత్రమే ఇది చేయించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇది ఎప్పుడు? ఆల్ డాక్యుమెంటేషన్, ప్రతి డాక్యుమెంట్ పూర్తిగా ఫార్మాట్స్ అనేవన్నీ ఫిల్ అయిన తర్వాతనే, అంటే పేపర్ వర్క్ అంతా అయిన తర్వాతనే ఈ ఎంటీపీ అనేది చేయించడానికి వీలవుతుంది అనమాట. ఓకే, ఇది ఎంటీపీ.